హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అక్కడ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లి వేడుకలు ముగింపు దశకు వచ్చాయి. కట్న కానుకలు అప్పగింతల వ్యవహారం కొనసాగుతుంది. అమ్మాయిని సాగనంపే ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలో పెళ్లి కూతురు తండ్రి ఎటో వెళ్ళి కొన్ని నిమిషాల్లో బయటికి వచ్చాడు. వస్తూ రాగానే నాగుపాముల బుట్టలు ఆ అబ్బాయి అంటే అల్లుడి చేతిలో పెట్టాడు. ఎస్, మామగారు కొత్త అల్లుడికి నాగుపాములు కానుకగా ఇచ్చారు. ఎస్, ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరు ఆశ్చర్యపడలేదు. నాగుపాములను చూసి ఆ పెళ్లి కొడుకు ఏం భయపడలేదు. ఎంతో ఆనందంగా ఆ పాములను స్వీకరించాడు. పెళ్లి తంతుల్లో కట్న కానుకల్లో నాగుపాములేంటా అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, అక్కడ ఇది జరిగింది. ఆ మామగారు అల్లుడికి, కొత్త అల్లుడికి ఒకటి కాదు, రెండు కాదు, 21 నాగుపాములు కానుకగా ఇచ్చారు. ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అక్కడ ఇది మామూలే. మధ్యప్రదేశ్లోని ఒక తెగ ఉంది. మధ్యప్రదేశ్లో దాన్ని గౌరియా అంటారు. ఈ గౌరియా తెగలో పెళ్లి సమయంలో అల్లుడికి పాములు, అది కూడా విషపూరితమైన పాములు కానుకగా ఇవ్వడం అలవాటు. ఇందులో భాగంగానే ఆ మామగారు అల్లుడికి నాగుపాములు అప్పచెప్పారు. అక్కడ కట్న కానుకల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ విధిగా, ఖచ్చితంగా, నియమాల ప్రకారం కొత్త అల్లుడికి పాములు బహుకరిస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, 21 పాములు బహుకరిస్తారు. అక్కడ ఇది ఆచారం. పెళ్లి కూతురు సురక్షితంగా ఉండాలని, ఆమెకు ఆహారం, నీరు వంటివి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఆ తండ్రి తన అల్లుడికి నాగుపాములు బహుకరిస్తాడు. ఇది అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. ఆ పాములను పెళ్లి కొడుకు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పాములకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆ పాములో ఏదో ఒక పాము చనిపోతే ఆ కుటుంబం చాలా తీవ్ర విషాదంలో మునిగిపోతుంది. కర్మకాండలు కూడా మనుషులకు చేసినట్టే చేస్తారు. అందరూ గుండు గీసుకుంటారు. ఎస్, గౌరియా తెగలో ఇది ఆచారంగా వస్తుంది. అక్కడ పెళ్లి సమయంలో కట్న కానుకలకు బదులు నాగుపాములే బహుకరిస్తారు. ఆ అల్లుడు ఆ నాగుపాములను ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు కూడా. ఎందుకంటే గౌరియా తెగ నాగుపాములను ఆడిస్తూ జీవనోపాధి పొందుతుంటుంది. అల్లుడు కూడా ఆ పాములను ఆడిస్తూ బాగా సంపాదించాలని కోరుకుంటూ ఆ తెగవాళ్ళు పెళ్లి సమయంలో పాములను బహుకరిస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా, ఆ పెళ్లి వేడుకలో ఆ పెళ్లి కూతురు తండ్రి తన కొత్త అల్లుడికి నాగుపాములు ఎందుకు బహుకరించాడో.